ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. మెట్రోకన్ పారిశ్రామిక స్టోరేజ్ ట్యాంకులో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు, వరుస ప్రమాదాలతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత ఏడాది డిసెంబర్లో ఫార్మాసిటీలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడటంతో ఇరువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్ 1లో ANFD రియాక్టర్ మాన్యుహోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ANRగా పనిచేస్తున్న రజ్జు, మరో ఉద్యోగి CH వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఇప్పుడే మెట్రోచెమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది. ETP ట్యాంకులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ETP సాల్వెంట్స్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారి షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నవంబర్ 2వ తేదీన కూడా ఒక రియాక్టర్ పేలి ఇదే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు రియాక్టర్ మాన్యువల్ పేలడంతో కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పరుగులు తీశారు. మరోసారి ఈరోజు ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, భద్రతకి పెద్దపేట వేయకపోవడం, కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి పద్ధతుల్లో భద్రత ఆడిట్ నిర్వహించకపోవడమే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.